ఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. అప్పుడే పంచాయతీల సందడి మొదలైందా? ఉదయగిరి మండలం 17 పంచాయతీల్లో దాదాపు 5 పంచాయతీలు ఏకగ్రీవం కాబోతున్నాయని చెప్పి మనకు పూర్తి స్థాయిలో సమాచారం ఉంది. ఆ 5 పంచాయతీలు ఏవేవంటే, ఒకటి వెంగళరావు నగర్. 1995 మునుపు వరకు అన్ని ఏకగ్రీవాలు జరిగాయి. 1995 తర్వాత అన్ని సాధారణ ఎలక్షన్స్ జరిగాయి పంచాయతీలు. ఈ క్రమంలో 2013లో ఒక పారిశ్రామికవేత్త హనీఫ్ అని చెప్పి వారి సతీమణిని పోటీ చేయించారు. స్వల్ప ఓట్ల తేడాతో ఆమె ఓడిపోయింది. అప్పుడు అదే వ్యక్తి 1995 చరిత్రను తిరగరాయాలని చెప్పి ఆ పారిశ్రామికవేత్త హనీఫే ఇప్పుడు మరలా కంటెస్ట్ చేసి అందరినీ ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ వెంగళరావు నగర్ని ఏకగ్రీవం చేసి అభివృద్ధి పదంలో నడిపించాలని హనీఫ్ భావిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే సెకండ్ దాసరపల్లి అంటే టీచర్ జాఫర్ మోదీన్ సార్ అంటే తెలియని వ్యక్తి అంటూ ఉన్నాడు. చాలా మంచి వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి. అతను కూడా దాసరపల్లిని అభివృద్ధి పదంలో నడిపించాలనే ఉద్దేశంతోనే ఏకగ్రీవం అయితే కొన్ని ఫండ్స్ వస్తాయి. ఆ ఫండ్స్తో ఊరిని అభివృద్ధి చేసుకోవచ్చు అనే సదుద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవం చేయాలా, అందరినీ ఒక తాటిపైకి తీసుకొని వచ్చి దాసరపల్లిని ఉదయగిరి మండలంలో ఒక దశలో చూపించాలనే ఉద్దేశం, తాపత్రయం జాఫర్ మోదీన్లో ఉంది. ఈ క్రమంలోనే పుల్లాయపల్లి ప్రభాకర్ రెడ్డి ఎంపీపీ క్యాండిడేట్గా కంటెస్ట్ చేయబోతా ఉన్నాడు. అతను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అతను కంటెస్ట్ చేసే మండలమే కాబట్టి ఆ పంచాయతీని ఏకగ్రీవం చేసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభాకర్ రెడ్డి పైన ఆధారపడి ఉందని చెప్పి అందరూ చెప్పుకుంటా ఉన్నారు. ఆల్రెడీ అతను గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేశాడండి. ఇదే విధంగా శకునాలపల్లి మహేష్ రెడ్డి చెన్నైలో ఉంటాడు, ప్రముఖ పారిశ్రామికవేత్త. అతను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ గతంలో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు. దాదాపు 80-90 లక్షల దాకా ఖర్చు పెట్టాడు పంచాయతీకి కూడా. అదే వ్యక్తి తిరిగి మరలా ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవం చేసి శకునాలపల్లి మొత్తం పూర్తి స్థాయిలో అసలు ఆ ఊరికి దారి దొడ్డి లేకుండా పోయే పరిస్థితి ఏర్పడిపోయింది. ఆ గ్రామాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవాలనే సదుద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లోనూ అందరినీ ఏకతాటికి తీసుకొని వచ్చి ఏకగ్రీవం చేసి ఆ పంచాయతీని అభివృద్ధి చేయాలని చెప్పి దృఢ నిశ్చయంతో ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. ఈ క్రమంలోనే ఇక గన్నేపల్లి పంచాయతీ గ్యాస్ సీను అని చెప్పి అతను కూడా ఆ గన్నేపల్లి పంచాయతీని ఏకగ్రీవం చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఉండే మారుమూల ప్రాంతమైన గన్నేపల్లి, వాటి కిందకు వచ్చే సరౌండింగ్ పల్లెలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని గ్యాస్ సీను కూడా భావిస్తూ ఉన్నట్టు మనకు సమాచారం. అంటే ఇప్పుడు దాదాపు ఈ 17 పంచాయతీల్లో 5 పంచాయతీలు టీడీపీ ఖాతాలో ఏకగ్రీవంగా పడిపోయినట్టు మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 5 మంది బలమైన వ్యక్తులు కావడం, టీడీపీకి బలమైన అభ్యర్థులు దొరకడం, అది టీడీపీ చేసుకున్న వరమనని మనం భావించవచ్చు. ఈ 5 పంచాయతీలు ఖచ్చితంగా ఏకగ్రీవం జరుగుతాయని చెప్పి చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఇక మిగతా పంచాయతీల్లో ఎటు ఉంటుందనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చెప్తున్నాం.